హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. కావాలి శారీ, 3 మీటర్స్ లైనింగ్, బాడీ కొరకు కాటన్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుందండి. దానికోసం నేను ఒక 1/2 మీటర్ లైనింగ్ తీసుకున్నా. ఇవి నా బాడీ మెజర్మెంట్స్. ఇప్పుడు శారీలోని 4 మీటర్స్ నేను తీసేస్తున్నానండి. ఇది 5 మీటర్స్ శారీ ఇది ఉంది. దానిలో 4 మీటర్స్ శారీ తీసేసుకుంటున్నాను. కింద లెహంగా కుర్చీలు పెట్టడానికి, పైన బాడీకి 1 మీటర్ సరిపోద్ది. ఇది బాడీకి అండి, ఇది పళ్ళు కసి సైడ్ క్లాత్. అది 4 మీటర్స్ కింద కుర్చీలు పెట్టుకోవడానికి లెహంగా ఇదేమో బాడీకి 1 మీటరు. నేను లైనింగ్ మీద కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటాను. శారీ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నానండి. ఇది డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ నేను దాన్ని డబుల్ ఫోల్డ్ చేసా, అంటే 4 మడతలు. ఓపెన్ సైడ్ అటువైపు ఉండాలండి, క్లోజ్ సైడ్ మన వైపు ఉండాలి. అంటే బాడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకసారి మార్కింగ్ వేసుకోవచ్చు. నా బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. నా ఫుల్ లెంత్ వచ్చి 53. అందులో 14 ఇంచెస్ బాడీ లెంత్ తీసేస్తున్నాము. ఇంచెస్ కరెక్ట్గా అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడ ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్, అది 14 ఇంచులు బోట్ నెక్ కాబట్టి అందులో హాఫ్ తీసుకోవాలి, 7 ఇంచీలు. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి చెంక్ డౌన్ మన షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో చెంక్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి, 7 ఇంచెస్. అది ఒక బాక్స్ లాగా మనం ఇంకా లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత మనం 7 ఇంచెస్లో భుజం 3 ఇంచెస్ తీసేయాలి. మిగిలింది అప్పుడు నెక్ వచ్చేసిద్ది అనమాట. 3 ఇంచెస్ తీసేస్తే 4 ఇంచెస్ ఉంటుంది. అది నెక్ వెడల్పుకండి, బోట్ నెక్ కదా. బోట్ నెక్ అండ్ కీ హోల్ నెక్ అనమాట. ఇది బోట్ నెక్ 6 ఇంచీలు. మన అసలు నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. బోట్ నెక్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్. నేను అక్కడ 3 ఇంచెస్ అని చెప్తున్నా, 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను కరెక్ట్గా ముందు. తర్వాత 3 ఇంచెస్ పెడుతున్నాను. పెట్టుకుంటున్నాను. ఒక లైన్ గీసేయాలండి బాక్స్ లాగా. త్రీ ఇంచెస్ కూడా ఒక లైన్ గీసుకోవాలి. అక్కడ 4 ఇంచీలు ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. తర్వాత నా వెస్ట్ లూజ్ వచ్చేసి 32. అయితే నేను 32ని 4 భాగాలు చేసుకోవాలి కాబట్టి అందులో 8 ఇంచీలు పెట్టుకుంటున్నాను. వెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 పెట్టుకుంటున్నానండి. 34 ఉంది. ఇది బాడీ లూజ్. తర్వాత చంక్ ఆర్మ్ హోల్ గీసేసుకోవడమే. కరెక్ట్గా నాది 7 ఉందండి. నాది ఆర్మ్ హోల్ వచ్చేసి 14, లాక్ తీసి 7 ఉంది. కరెక్ట్గా 7 వచ్చింది, మీకు కనిపించలేదు. తర్వాత నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇది కీ హోల్ నెక్ కాబట్టి ఫ్రంట్కి నేను కీ హోల్ నెక్ పెట్టుకుంటున్నాను.
6 ఇంచెస్ 3 ఇంచెస్ అని చెప్తున్నాను. అక్కడ ముందు 6 ఇంచెస్కి ఒక రౌండ్ గీసేసుకోవాలి. అంటే 5.5 పెట్టుకోవాలి. నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను, మళ్ళీ తర్వాత 5.5 పెట్టేసుకున్నానండి. డౌన్ అయ్యేద్ది అనిపించి తర్వాత పెట్టుకున్నాను. 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ డౌన్ పెట్టుకున్న తర్వాత ఒక షేప్, ఒక కర్వ్ లాగా గీసుకోవాలండి చెంకపాటి వరకును. నేను ఎలా గీస్తున్నానో అదే షేప్లో గీసుకోవాలి. ముందు వచ్చేసి మీకు సైడ్ కటింగ్, చెంక కటింగ్ చేసిన తర్వాత మీకు గీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి కటింగ్ చేశాక నేను గీసాను. భుజం పైన కూడా ఒక ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలండి. నేను మార్కింగ్ వేసాక, కరెక్ట్ మార్కింగ్ వేసాక ఖర్చు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాను. ఏదైనా సరే ఖర్చుతో పాటు మార్కింగ్ వేయనండి నేను. ఇప్పుడు నెక్ వచ్చేసి 1 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి షేప్ లాగా నేను ఎలాగైతే గీస్తున్నానో అలాగా షేప్ గీసేసి కట్ చేసుకుంటే కీ హోల్ అక్కడి నుంచి 1 ఇంచ్, మళ్ళీ కిందకి కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. నేను రౌండ్ గీసుకుంటున్నాను నెక్. నేను ఏ షేప్ అయితే గీస్తున్నానో అక్కడ మీరు అదే షేప్లో గీసుకుంటే మనకి కీ హోల్ నెక్ అనేది వస్తుందండి. చెంక వరకు అలా గీసుకోవాలి. తర్వాత కిందకి కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలండి. అక్కడి నుంచి 6 ఇంచెస్ పైన మనం 6 ఇంచెస్ పెట్టాను కదా ఇందాక, 6 ఇంచెస్ ఎక్కువైందని చెప్పి 5.5 మార్చుకుంటున్నాను మళ్ళీ నేను. అక్కడ చిన్న రౌండ్లా గీసుకోవాలి. తర్వాత బోట్ నెక్ పైన మనం 3.5 డౌన్ పెట్టుకున్నాం కదా, అక్కడ అది బోట్ నెక్ గీసుకోవాలండి. అది రౌండ్ నెక్ గీసుకోవాలి. ఇప్పుడు మనం కీ హోల్ మార్క్ వేసుకున్నాం కదండి, అక్కడ మనం కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసాను. సపరేట్ చేసేసి కట్ చేసుకుంటున్నాను. ముందు నెక్ కట్ చేసేసుకుంటున్నానండి. పైన 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అంతవరకు నెక్ కట్ చేసుకుంటున్నాను, కింద కట్ చేయలేదు. తర్వాత నేను గీసాను కదండి కీ హోల్ లైన్, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కిందను కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది రౌండ్గా అక్కడ ఒక క్లాత్ తీసేసేయాలండి, అది రౌండ్ షేప్తో. ఇప్పుడు మనకి కీ హోల్ నెక్ అనేది ఫామ్ అయిపోయింది అన్నమాట. అదే అండి కీ హోల్ నెక్. ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, తెలిసిద్ది మీకే. ఇలా వస్తుంది నెక్. ఇది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కూడా మనం ఫ్రంట్కి వెడల్పు ఎంత పెట్టాము 4 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను డౌన్ వచ్చేసి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను చిన్న హోల్లా పెట్టుకున్నానండి, థ్రెడ్స్ పెట్టుకుందామని, డోరీస్ పెట్టుకుందామని. అదే నెక్ గీసుకుంటున్నాను అక్కడ. ఇప్పుడు రౌండ్గా నెక్, నాకు వెనకాతల రౌండ్ హోల్ కావాలని పెట్టుకుంటున్నాను. అంటే డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు, డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు, నేను రౌండ్ షేప్ పెట్టుకుంటున్నాను.
పైన కూడా నేను రౌండ్ షేప్ గీసేసుకొని నెక్ రౌండ్ షేప్ గీసుకొని నెక్ కటింగ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. ఆ పైన మూలలో డోరీస్ వస్తాయి, ఇలా రౌండ్ షేప్ బ్యాక్ వచ్చిద్దండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కీ హోల్ కోసం అని పైన ఫ్రంట్ పార్ట్ పైన బాడీ తీసేసాం కదండి, దానికన్నా మనం కొంచెం ఎక్స్ట్రా ఉండాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అందుకని మళ్ళీ వేరేగా అదే మెజర్మెంట్ కిందని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నేను మళ్ళీ కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందన వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకుంటాను అనమాట. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం తిప్పుతాం కదండి మొక్కని, శారీ క్లాత్ వేసి లైనింగ్ తిప్పేటప్పుడు మనకి ఖర్చు అనేది లోనికి వెళ్ళిపోయింది, కరెక్ట్ మెజర్మెంట్ కుదిరిద్ది. అప్పుడు మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ తీసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నాను. 5.5 పెట్టుకుంటున్నానండి హ్యాండ్ లూజ్. తర్వాత చంక్ లూజ్ వచ్చేసి 7 పెట్టుకుంటున్నాను. ఇంక హ్యాండ్ అయిపోయిందండి, ఇంక హ్యాండ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంకా హ్యాండ్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాం కదండి, ఇప్పుడు శారీ క్లాత్ తీసుకొని దానిపైన ఇవి పెట్టేసి ఇంక ఎలాగైతే కట్ చేస్తామో దీని సమానంగా కట్ చేసేసుకోవడమే. అంతేనండి, బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయినట్టే. ఇదిగోండి శారీ పార్ట్ తీసుకున్నాక లైనింగ్ ఎలా పెట్టామో దాని సమానంగా కటింగ్ చేసి తీసేసుకుంటే అయిపోయిద్దండి. ఇంకా అంతకుమించి ఏం చేయాల్సిన లేదు శారీ క్లాత్కి.
పైన కీ హోల్ నెక్కకి మాత్రం నేను అంచు పాటు క్లాత్ వేద్దామని అనుకున్నాను, అందుకే అంచు సైడ్ క్లాత్ తీసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఏ క్లాత్ వేసుకున్నా మన ఇష్టమే, శారీ బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. కింద మనం కుచ్చి పెట్టి కుట్టుకుంటాం కదండి లెహంగా పార్ట్ బాడీకి 4 మీటర్లు చక్కగా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇది అంబ్రెల్లా కాదు కదా, మా అమ్మలు కుచ్చి పెట్టుకునేది. నాది పొడవు వచ్చేసి 53 ఇంచీలు మొత్తం పొడవు, అందులో 14 ఇంచీలు తీసేసాం కదా, 39 ఇంచీలు ఉంటాయి కదండి, అందులోని నేను 1 ఇంచీ కలుపుకొని 40 ఇంచీలు తీసుకుంటున్నాను. కిందని లెహంగా పొడవు తీసి కటింగ్ చేసేసుకుంటానండి, అంతే. అయిపోయిందని నా 40 ఇంచెస్ పెట్టుకొని అక్కడ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. కింద లెహంగా పార్ట్కి అంతేనండి, అదేం ఉండదు, బాడీ వర్క్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద అంబ్రెల్లా అయితే కొంచెం మెజర్మెంట్ పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీయలేదు కదా, హ్యాండ్స్ లైనింగ్ వర్క్ కట్ చేసుకున్నాను. మనం కింద లెహంగా పార్ట్ తీసుకున్నాం కదా, పైన అంచు ఉంది కదండి, అది హ్యాండ్స్కి వాడుతున్నాను నేను. అది హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా లైనింగ్ వచ్చేసి నేను కింద శారీకి 4 మీటర్లు పెట్టుకున్నాను. లైనింగ్ పార్ట్ కూడా 4 మీటర్లు తెచ్చుకున్నాను కాబట్టి దానికి అటాచ్ చేసేసి కుర్చీలు పెట్టేసుకోవచ్చు. లైనింగ్ వేరే కట్ చేసుకునే పనే ఉండదండి. అంతే, అయిపోయింది. ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు.